సుమారు 3 దశకాల తర్వాత ఈ మధ్యన ప్రీచింగ్ చేయడానికి దేవుడు చూపిన గొప్పదే. అదేవిధంగా సహకరించిన పిలిచి ఆహ్వానించిన సంఘాపర్యానికి, అదేవిధంగా సంఘ విశ్వాసాలకి మరి ఒకసారి ప్రభు పక్షమున మా పరిశుభ్రతని పక్షంగా మీకు కృతజ్ఞతలు మీకు వందనాలను తెలియజేస్తున్నాను. అయితే నేను ఒక్కొక్కరి పేరు చదువుతాను. వాళ్ళు మొదటిగా కే ప్రశాంత్ గారు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు, సిఎస్ఐ నంద్యాల లైసెన్స్. రెండవది సత్యదేవి రచన BD4. నేను ఆంధ్ర అగర్జన్లలో సంఘం ASCకి సంబంధించిన వారు. KRT కమలహాసన్ BDH3 ASC ఆంధ్ర అగర్జన్లలో చర్చ్ BDH ఫైనల్ ఇయర్. BDH3 సమావేశం ఆఫ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చెస్ SPC కర్నూలు. నల్లాల వినయ్ కుమార్ BD3 CSI కర్ణాటక. కేరళ BD3 CSI కర్ణాటక. బతుల సంయుక్త BD3 ASC. P ప్రభాకర్ BD3 BD2 CSI నంద్యాల. అరుణ్ BD3 Average Churches of India MCI. సులేన్ లివింగ్స్టన్ BD2 ASC. సాగర్ BD2 ASC. రాజ్ కుమార్ BDH సెకండ్ ఇయర్ ASC. సుమన్ కుమార్ BD1 CSI నంద్యాల. MS లారెన్స్ BD1 SCLC. రాజేష్ కుమార్ BDH1 SCLC. వినీత్ కుమార్ BDH ఫస్ట్ ఇయర్ CBCSC. ఇప్పుడు ఒక్కొక్కరిగా ఒక్కొక్క నిమిషం వారు బ్రిటిష్ తెలియజేయవలసిందిగా వారికి. అదేవిధంగా ఈ సంఘానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి భరత్ బాబు గారికి కూడా మీరు ఇప్పుడు నేను వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మమ్మల్ని ప్రేమించి మీరు యొక్క గృహములతో మమ్మల్ని రాణించుకొని వాక్యాన్ని చక్కగా వెళ్ళి మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ గృహంలో మేము రావడానికి ఇక్కడ చాలామంది మాకు సహాయం చేశారు. నాడు పౌలు గారి మిషనరీ ప్రయాణంలో పౌలు గారికి బర్నబా ఏ విధంగా అయితే సహకరించాడో అదేవిధంగా మీ గృహంలో మాకు చూపించడానికి నతానేలు కావచ్చు, సందీపన కావచ్చు, అఖిల్ కావచ్చు, వీళ్ళందరూ లేకపోతే ఈ పరిచయం ఇంత విజయవంతంగా జరిగేది కాదని నేను భావిస్తున్నాను. అందరికీ కూడా మమ్మల్ని ఎంతగానో ప్రతి గృహానికి మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని స్వీకరించి మీ యొక్క ప్రేమ కలిగినటువంటి ఆశయాన్ని మార్పించినందుకు సంతోషంగా ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పోలీస్ సంఘ కాపాడేటువంటి చేస్తున్నాము. అలాగే స్థానానికి అలాగే స్థానానికి సంఘ అందరికీ ఇతరులకి వందనములు చేస్తున్నాము. నీటి వచ్చినప్పుడు బాగా నీటి ప్రార్థన చేయడం చెప్పి ఈ అవకాశం అదేవిధంగా సంఘాలు అయితే
ఈ అవకాశం ఇచ్చిన దేవానికి అదే ನಮ್ಮ ఫెలోషిప్ లీడర్ సిహెచ్ సెలవు గారికి ప్రత్యేకంగా వందనాలు చేస్తాను. అదేవిధంగా సంఘ కాపరైన పరప్రసాద్ బాబు గారికి వందనాలు చేస్తున్నాను. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మరి వాక్యాన్ని మీ శ్రద్ధగా విశ్వాసాన్ని మాకు పంచుకున్నందుకు ప్రత్యేకమైన వందనాలు చేస్తున్నాను. మీ మాటలు చేస్తున్నారు. మన ప్రభుత్వ ప్రశ్న శ్రేష్టమైన నామంలో సంఘానికి అభివృద్ధి కోరుకోవాలని తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా మమ్మల్ని ఆలోచించిన మాట్లాడడానికి అభివృద్ధి కోరుకోవాలని తెలియజేస్తున్నారు. మా ఫెలోషిప్ అభివృద్ధి కోరుకోవాలని తెలియజేస్తున్నారు. మేము ఒక రాయలసీమ ప్రాంతానికి ఒక అభివృద్ధి ప్రాంతానికి రావడం మొట్టమొదటిసారి, కానీ ఎంతో గొప్ప అనుభూతులైతే మాకు కలిగే ఈ సంఘం ద్వారా మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీ హాస్పిటాలిటీ బట్టి మేము కృతజ్ఞతమై ఉన్నాము. మమ్మల్ని అందరూ ప్రేమించిన పెద్దలందరికీ, పాస్టర్ గారికి, సంఘం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. పరిశుద్ధమైన ఆత్మకు వచ్చిన సంఘ సభ్యులకు శుభాభివందనములు చెల్లిస్తూ ఉంటున్నా. ముఖ్యంగా మనము ఈ ఆధునిక ప్రాంతంలో నడిపించిన పద్మాబాయి గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనములు చెల్లిస్తూ ఉంటున్నా. మా ఫెలోషిప్ లీడర్ అయిన ఎల్లోనేశ్వర గారి పక్షంగా మీకు అందరికీ శుభాభివందనలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఆధునిక ప్రాంతము విశ్వాసమునకు మారుపేరు. మీ ప్రేమ, మీ విశ్వాసము, మీరు మా మీద చూపించిన ప్రేమను నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేదు. మర్చిపోలేని మరువలాంటి మీరు మా మీద ఈ వారం రోజులు చూపించిన సంఘ సభ్యులు ఏ కుటుంబంలో పోయినా చక్కటి మర్యాద, చక్కటి స్నాక్స్ అన్ని విధాలుగా మా ఫెలోషిప్ కుటుంబాన్ని ఆదరించిన మీకందరికీ ప్రత్యేకమైన వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. అదేవిధంగా క్రిస్మస్ క్రిస్మస్ శుభములు మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ రోజు సాయంకాలం మీ మధ్యలో నుంచి మేము వెళ్ళిపోతాం కాబట్టి అదేవిధంగా మరొకసారి చెప్పి అవకాశం మా జీవితంలో రాకపోవచ్చు కాబట్టి అడ్వాన్స్గా క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు సంఘ సభ్యులందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడికి మొదటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. స్థానిక సభ్యులు అయినటువంటి భరత్ బాబు గారికి, మా యొక్క ఫెలోషిప్ అయినటువంటి ఎన్ఎస్ఎల్ గారికి ప్రత్యేక వందనాలు. సంఘానికి మా యొక్క రెండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాము. గడిచిన వారం దినముల నుండి మా యొక్క సేవలు మీరు వినియోగించుకొని మీ కుటుంబాలను మమ్మల్ని ఆహ్వానించి మీ యొక్క ప్రేమను, మీ ఆతిథ్యము కలిగి మా యొక్క అధిష్టము అందరి తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాము. మీ యొక్క ప్రేమ మేమైతే మర్చిపోలేము. మా యొక్క అందరి ప్రార్థనలో ఈ సంఘం గురించి, సంఘ పక్షాలను ప్రార్థిస్తూ ఉన్నామని దేవుని పేరు తెలియజేస్తూ ఉంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ గ్రామంలో ఉదయకాలపు కార్యక్రమాన్ని శుభాలను తెలియజేస్తా ఉన్నా. నాకు ముందుగా సమయం ఇచ్చిన దేవతకి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గురుమండల అధ్యక్షులు రెవరెంట్ డాక్టర్ భరత్ గారికి మా ఫెలోషిప్ తరఫున, అమ్మగారి తరఫున యొక్క సంఘానికి అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క గృహ పండుగ యొక్క ఆధునిక దానికి ఆటంకాలు కారణాలు ఏంటంటే, ఫస్ట్ది మా యొక్క రాబోయే దినంలో మాస్టర్గా మేము ఎదుగుతున్నప్పుడు సంఘంలో జరగబోయే పరిస్థితులను ఎదుర్కోవడానికి, సంఘంలో జరగబోయే అనేకమైన యాక్టివిటీస్ ఎదుర్కోవడానికి మన ఎక్స్పీరియన్స్ కోసము వచ్చాము. రెండవదిగా లోకరక్షకుడైన యేసుక్రీస్తుని మీకు పరిచయం చేయడానికి, మిమ్మల్ని దర్శించడానికి మేము ఈ యొక్క ఆధునిక ప్రాంతానికి వచ్చాము. ఈ వారం రోజులు మమ్మల్ని ఎంతగానో ఆదరించారు, ప్రేమించారు. మీ ప్రేమను మాకు చూపించారు కాబట్టి ఎన్నటికీ మర్చిపోలేము. మా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని ఒక దేవుని యొక్క మార్గంలో నడవడానికి మేము ప్రార్థన చేస్తామని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. మమ్మల్ని ఇంతవరకు నడిపించిన మా యొక్క గురువులందరికీ కలుపుకోవద్దు. మరి ముఖ్యంగా ఈ సమయంలో ఈ విధంగా మిమ్మల్ని ఆచరించుకోవడం చాలా సంతోషకరం. ఒక చిన్న వాక్యం చెప్పి నేను ముగిస్తాను. చెప్పి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, వారు ఎదుగుతే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరే అని ఉంటుంది. అయితే మీ అందరికీ మా ముఖ పరిచయం ఎన్నటికీ లేదు, ఇప్పటి వరకు లేకపోయినా మీ గృహాలకు వచ్చినప్పుడు, మీ సంఘానికి వచ్చినప్పుడు మీరు చూపించిన ప్రేమ, ఇచ్చిన ఆతిథ్యము మేము ఎన్నటికీ మర్చిపో
వారికి ఆయన అందరూ వారికి చాలా విషయాలు చెప్పారు. దేవుడి వాక్యం ఎన్నో సెలవిస్తున్నారు. మంచి ఆహారం భుజించండి పిల్లలారా, మంచి ఆహారం భుజించండి. మీరు ప్రేమతో ఇచ్చిన ఆహారంతో మంచి ఆహారం, మంచి రుచికరమైన అన్ని రుచికరమైనగా ఉన్నది. మీ ప్రేమ ఎలాంటిదనేది ఒక చిన్న సంఘటన ఇవి నేను పోలిస్తాను. ఒక ఇంట్లో డిన్నర్ చేస్తున్నప్పుడు నేను ఐస్ క్రీమ్ ఎందుకు చెప్పాలి, ఆ సిస్టర్ గిఫ్ట్ ఇస్తూ ఉన్నారు, క్యాండిల్ గిఫ్ట్ ఇస్తూ ఉన్నారు. నాకు చేతికి ఇవ్వట్లేదు, ఇస్తున్నట్టు చేస్తుంది, వాళ్ళు ఏమైనా తీసుకుంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకున్నా, మేము మా ఇంట్లో ఏమో భోజనం చేయలేదు కదా, అందుకే గిఫ్ట్ చేయడానికి ఇష్టం లేదు. అంటే మీ ప్రేమ అంత ఉందని నేను అనుకుంటున్నాను. మా అందరికీ మీరు మంచి ఆహారం ఇచ్చినప్పుడు మేము ఆంధ్రప్రదేశ్లో జిల్లాలో భావిస్తాము. హాస్టల్ కూడా మీ అందరికీ ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చామని మేము నమ్ముతున్నాం. దేవుడు మీకు ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ పాత్రగారైనటువంటి గారికి మరియు మా అమ్మగారికి అమ్మగారికి నలుగురు వందనాలు, మరి గురువులకు అమ్మగారికి వందనాలు తెచ్చుకుంటున్నాము. ఈ వారం రోజులు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఎంతో సహాయకరంగా ఉన్నందుకే సంఘం అంతా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అడ్వాన్స్ శుభాకాంక్షలు మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఒక చిన్న పల్లె ద్వారా మీకు శుభాకాంక్షలు తెలియజేయాలని ఆశపడుతుంది. ప్రతి ఇంట వెలగాలి క్రీస్తు ప్రేమ దివ్యలు, ఈ క్రిస్మస్ పండుగలో నిండాలి చిరునవ్వులు, హల్లెలూయా నిండాలి చిరునవ్వులు, అనురాగం ఆదరణ ఆత్మీయత ఆప్యాయత అనురాగం మోసిన మనసులతో శుభ క్రిస్మస్ జరపాలి. క్రిస్మస్ పండుగలో నిండాలి చిరునవ్వులు, హల్లెలూయా నిండాలి చిరునవ్వులు. నేను మాత్రము ఎప్పుడు తేలిగా బిడ్డలకు డెలిషియస్ ఫుడ్ అందించాలి అనేటువంటి ఆసక్తి కలిగిన వారు, అందుకే ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఎప్పుడు కూడా మాకు ఆతిథ్యం ఇచ్చినటువంటి ప్రతి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే తల్లి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము, గురువురావు గారికి కూడా. అలాగే మాకు స్టే ఇచ్చినటువంటి శాంతి భాస్కరరావు గారికి, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే వారి కుటుంబంలో ఒక బిడ్డగా మమ్మల్ని చూసుకున్నందుకు సంఘ పక్షమున మా పక్షమున కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ప్రెసిడెంట్ గారైనటువంటి నారాయణ గారికి, అలాగే సెక్రటరీ గారైనటువంటి మీసా ఆర్జేవి గారికి, సంఘస్థులకు, సంఘ పెద్దలకు, క్రీడా సమాజం వారికి, యూత్ వారికి, చిల్డ్రన్స్ అంటే స్కూల్ చిల్డ్రన్స్, టీచర్స్కి అందరికీ కూడా మా పక్షమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చూపించిన ప్రేమకు. రాయలసీమలో మేము చూడనటువంటి ఐటమ్స్ని మేము తిన్నాము, ఎందుకంటే మేము ఇప్పుడు తినలేదు. మీరైనటువంటి లాంగ్వేజ్ భాషను కూడా మేము నేర్చుకున్నాము, ఎందుకంటే ఫస్ట్ టైం నేను లూథరన్ చర్చ్, మా డాడీ లూథరన్ చర్చ్ మాస్టర్ గారు, నేను రావడం ఫస్ట్ టైం నా లైఫ్ దాన్ని వచ్చిన ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆపర్చునిటీగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చేస్తున్నాము. రాయలసీమ ప్రధానసీమ అందరినీ ఈ బిడ్డలను ప్రేమించినట్లు వారికంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమించారు. తేలిపాటి హృదయాలతో మేము వచ్చాము, కృతజ్ఞతతో నిండిన హృదయాలతో మీ ప్రేమ, అనురాగము, ఆప్యాయతతో నిండిన హృదయాలతో మేము వెళ్తూ ఉన్నాము. మా ఫీల్డ్ ఎడ్యుకేషన్లో నాకు ప్రశాంతత ఫైనల్, కానీ ఫైనల్ దాంట్లో ఒక గొప్ప నిరీక్షణను ఏమంటే
మనం మంచిగా సేవ చేయగలిగినప్పుడు దేవుడు తప్పక మనల్ని నడిపిస్తున్నాడు అనే నిశ్చయం ఆ కృపను మేము తెలుసుకోగలిగాము. మీరు చూసిన ప్రేమకు అదేవిధంగా ఆతిథ్యములకు ఒక్కొక్కరు వెళ్ళి చెక్ చేసుకోలేము అతన్ని తీసుకెళ్ళామని. కాబట్టి మీరు చూపిన ప్రేమకు ఆప్యాయతకు నిండు కృతజ్ఞతలు సేవ వచ్చి మీ అందరికీ శుభములు. Have a blessed Sunday. Before I start the greetings and vote of thanks, first of all I would like to thank Almighty God for giving such a great opportunity to say precious greetings. And also I would like to thank Chairman Babu Garu, Reverend Dr. Pidugu Bharat Helland Babu, and also I would like to thank a Women Fellowship President T. Nirmala Bharat Gurulama Garu. I am sure Reverend Bharat Babu is who have been proud with the wisdom of God. దేవుని జ్ఞానంతో కిరీటం పొందినటువంటి గురువర్యులు మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి గురువర్యుల పక్షమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి అదే రీతిగా ఆ ప్రీచింగ్ నిమిత్తమై 1 వీక్ మేమందరం కూడా ఈ క్రైస్తవ గృహ పండుగ సందర్భంగా మేమందరం యేసుక్రీస్తు కళాశాల పక్షంలో ఇక్కడ చేరినాము. అయితే మమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో మీ కుటుంబాలైతే మీ బాబు గారి కుటుంబం అయితే అందరూ కూడా ప్రేమతో స్వీకరించారు. అన్ని గృహాలకు కూడా ఆహ్వానించారు. మరి లాస్ట్ సండే నుంచి ఈ సండే వరకు మేమందరం కూడా ప్రార్థనలు చేయడానికి మీ గృహంలో వచ్చినప్పుడు అందరూ ప్రేమతో మమ్మల్ని స్వీకరించారు, రిసీవ్ చేసుకున్నారు. ఎంతో ఆప్యాయంగా పలకరించారు, మీ ప్రేమను మాకు పంచారు. మరి టీ ఇచ్చారు, స్నాక్స్ ఇచ్చారు, మేము వద్దన్నా కానీ భోజనాలు పెట్టారు, గిఫ్ట్లు ఇచ్చారు. మరి ప్రార్థనలు చక్కగా జరిపించుకున్నారు, భక్తితో శ్రద్ధతో మమ్మల్ని ఆహ్వానించుకున్నారు. అందుని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నారు. మరి చాలామంది శ్రమ అనుకోకుండా వారి శక్తి కొలది వారిలో ఉన్నటువంటి వారి నిమిత్తము మరి ఉదయం అయితేనేమి, మధ్యాహ్నం అయితేనేమి, రాత్రి అయితేనేమి కుటుంబాలు ఎన్నో కుటుంబాలు భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నారు. మరి పేరు పేరున వారందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నారు. మరియు మాతో పాటు గృహాలు చూపించడానికి సహాయపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. మరి చాలా మంది స్పందించి మా దగ్గర బైక్స్ ఉన్నాయి, మరి కొత్తగా వచ్చినటువంటి బాబు గారు బైక్స్ ఇవ్వండి అని వారి దగ్గర బైక్స్ కూడా మాకు ఇచ్చారు. అందరూ బట్టి మేమందరం కూడా సంతోషిస్తుంటున్నాం. మరి మమ్మల్ని ప్రేమతో ఇంతవరకు చూసుకున్నందుకు మరి మీ కుటుంబములకు, మరి సంఘములకు, మరి బాబు గారి కుటుంబములకు అందరికీ వందనాలు తెలియజేస్తూ, సంఘ పెద్దలందరికీ వందనాలు తెలియజేస్తూ, సండే స్కూల్కు మరి యూత్ వారికి, మరి ఉమెన్ ఫెలోషిప్ స్త్రీల మైత్రి సంఘములకు అందరికీ వందనాలు తెలియజేస్తూ, మరి ప్రత్యేకంగా మా కోసము, మా కళాశాల కోసం అయితేనేమి, మా పరిచయం కోసము, మా కుటుంబాల కోసము మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ, మరి చివరిగా మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి రెవరెండ్ భరత్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని మహాత్మ బట్టి గత ఈ దినం వరకు మీ మధ్య ఉండగలిగాం. దాన్ని బట్టి దేవుని తీసుకుంటున్నాం. ప్రీతికి ఎక్కడికి రావాలని నాకు ఆలోచన లేకుంటే సింప్లీ ప్రార్థన చేసుకున్నప్పుడు మరి భరతబాబు గారు మమ్మల్ని సహకరించడం, మమ్మల్ని ఆహ్వానించడం అవన్నీ ఇక్కడ జరిగినాయి. దాని తర్వాత మేము ప్రార్థన చూడకుండా మేము అందరికీ రావడం జరిగింది. అందుకే దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలుసుకుంటున్నాం. ప్రాముఖ్యంగా మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క ఆదరణ పట్ల మమ్మల్ని ఆహ్వానించినటువంటి గురువులు రెవరెండ్ డాక్టర్ భరతబాబు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలుసుకుంటున్నాం. మరి మమ్మల్ని ఎంతో సంతోషం మరి మమ్మల్ని స్వీకరించారు. అయ్యగారిని అమ్మగారిని ఆయన ప్రత్యేక